ఇవాళ కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఇవాళ కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. రైట్, ఇవాళ సీఎం డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు. రైట్, ఇవాళ కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా కంప్లీట్ గా కూడా ఇప్పటికే పరిశ్రమలు ఏవైతే ఏపీకి తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా కంప్లీట్ గా కూడా సక్సెస్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దగ్గర 13,000 కోట్లతో ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్ కు శంకుస్థాపన అయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి చేయబోతున్నటువంటి పరిస్థితులు. దగ్గర 495 ఎకరాల్లో 2,600 మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి ఉద్దేశంలో అలాగే ఆ లక్ష్యంతో కూడా ఈ ప్లాంట్ అయితే పనిచేయబోతోంది. ఏడాదికి 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియం అయితే ఉత్పత్తి చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తోంది. అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు దీని వల్ల చాలా వరకు కూడా ఏదైతే ఈ ప్రాబ్లం అమోనియా వల్ల ఎదుర్కొంటున్నారో అది పూర్తిగా తూలిపోతుంది. ఈ ప్లాంట్ నెలకొల్పడం వల్ల చాలా వరకు కూడా ట్యాక్సెస్ తగ్గిపోయి అలాగే ఎక్కువగా కూడా అందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్లీన్ ఎనర్జీ రంగంలో ఒక సరికొత్త చరిత్రను అయితే సృష్టించబోతుందని చెప్పేసి కూడా ఎవరైతే నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అలాగే గ్రీన్ అమోనియం అలాగే పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణ హిత పరిశ్రమలో ఒకటిగా కూడా నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలోనే చారిత్రాత్మకమైనటువంటి అడుగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు వేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత ఏడాది గ్రీన్ కో గ్రూప్ కు చెందినటువంటి ఏఎం గ్రీన్ సంస్థకు 1 మిలియన్ మెట్రిక్ టన్నులు గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసేటటువంటి ప్లాంట్ కు ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చింది. ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ అయితే శరవేగంగా కూడా కార్యరూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు, కేవలం తాము మాటలు చెప్పము, ఏవైతే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి వాటికి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. అటువంటి కంపెనీలకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వాటికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే సబ్సిడీలకు సంబంధించి కంప్లీట్ గా కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రకంగా కంప్లీట్ గా ఈ రోజు అయితే ఈ సరికొత్త ప్లాంట్ కి అయితే శ్రీకారం చుట్టబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.